కాబట్టి కోతులు ఊర్లలో తిరగక ఆ పండ్ల కోసం వనంలోనే ఉంటాయి. అందుకని కోతులు అడవులకు పోవాలి, వర్షాలు రావాలి అనేది ఆయన స్లోగన్. కనుక ఇది తప్పకుండా మనం దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందే. కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు కదా తను చేపట్టిన కార్యక్రమం. చూపెట్టాడు కదా, ఇట్లాగే చేయించాడు. ఓకే సార్. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ అమెరికా వెలుపల హైదరాబాద్ వేదికగా ఏర్పాట్లు ప్రారంభించిన హోంమంత్రి మహమ్మద్ అలీ 15,000 మంది ఉద్యోగులు పనిచేసేలా 3 మిలియన్ల చదరపు అడుగుల్లో నిర్మాణం అనిచ్చారు. అమెజాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మహమ్మద్ అలీ చిత్రంలో అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్స్ కార్టర్ ఇచ్చారు. అమెజాన్ అనేది అతిపెద్ద సంస్థ కదా సార్. ఇప్పుడు అంటే ఆన్లైన్ అమ్మకాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అమెజాన్. అది అమెరికా సంస్థ. అమెరికా తర్వాత అంత పెద్ద స్థలంలో అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ అంటే కార్యాలయం అంటే అది గిడ్డంగి కూడా 9.5 ఎకరాలు అంత పెద్ద స్థలంలో 3 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. ఇందులో విశేషం ఏంటంటే 15,000 మంది ఉద్యోగులు ఏకకాలంలో పనిచేస్తారు. అంటే మనం ఏమైనా ఆశించవచ్చు, 15,000 మంది ఉద్యోగులు చేస్తారు. తర్వాత బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే బిజినెస్ కు అతిపెద్ద కేంద్రంగా హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ ఉంటుంది. అది సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే ఉద్యోగాలు ఏమంటున్నాం కదా. 2020 ఏప్రిల్లో 1 నుంచి జనగణన అనిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్, మాన్యువల్ పద్ధతికి చెల్లుచీటి, ట్యాబుల ద్వారా వివరాల సేకరణ. ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంటాం కదా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బీసీలు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు మా సంఖ్య పెరిగిందని. ఎస్సీలు ఏమంటారు మా సంఖ్య పెరిగిందని. ఎస్టీలు ఏమంటారు మా సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా మాకు రిజర్వేషన్స్ లేవు, సౌకర్యాలు లేవని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఒక్కసారి కనుక జనగణన జరిగినట్టయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన పని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఇచ్చేసింది. ఇప్పుడు 2020 ఏప్రిల్ 1 నుంచి 2020 ఏప్రిల్ మన సెప్టెంబర్ 30 వరకు ఇంటింటికి తిరిగి జనగణన తీస్తే ఏమైందంటే ఎవరు వాళ్ళ ఆర్థిక స్థితి ఏంది, వాళ్ళ మంచి ఏంది, చెడ్డేంది, మనం ఏ ప్రణాళికలు పెట్టాలి, వాళ్ళకి ఏం అవసరాలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇది చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి. అంటే 2021లో జనాభా చేయాలి మన లెక్కలు. కనుక తప్పకుండా ఇది మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి మంచిది. డాక్టర్లు గ్రామాల్లో సేవ చేయాల్సిందే. ఇందుకు ఒకే రకమైన విధానాన్ని కేంద్రం రూపొందించాలి ఆదేశించిన సుప్రీంకోర్టు. వైద్య విద్యార్థులపై ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తుంది. కొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే తప్పేంటని నిలదీత. ఒక్కడ చూడండి, ఎక్కడ లేని సమస్య డాక్టర్లకే వచ్చింది ఈ దేశంలో. ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే కొన్ని కోట్లు కావాలి. ఒక వైద్య విద్యార్థి చదివింటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెడితే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు. ఇవన్నీ అవైల్ చేసుకుని వాళ్ళు ఏమంటారు తెలుసా, డాక్టర్లు పల్లెటూర్లకు ఎట్లా పోతారంటారు. ఎవరు పోతలేరు? కలెక్టర్ పోతున్నాడు, టీచర్ పోతున్నాడు, హెడ్ మాస్టర్ పోతున్నాడు, ఎండిఓ పోతున్నాడు, జడ్పీ చైర్పర్సన్ అందరు పోక వీళ్ళకేమొచ్చింది? వీళ్ళు అతీతులం అనుకుంటారు. వాళ్ళు అతీతులం అనుకోవద్దు. ఈ సమాజం నుంచి ఉత్పత్తి అయినా మేము మంచి పొజిషన్లో ఉన్న డాక్టర్లు మేము తప్పకుండా పోవాలనుకో. వాడు అవసరం ఉంది కదా. వాళ్ళు ఏమంటారు మళ్ళీ, మీరు 1.5 years ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు వైద్యానికి పంపద్దు, ఓన్లీ 5 ఏళ్ళు చదివి ఏం అవసరం. చైనాలో బేర్ ఫుడ్ డాక్టర్స్ అని పెట్టి 1 ఏడాది ట్రైనింగ్ ఇచ్చి జ్వరం వచ్చింది ఈ గోళీ ఇవ్వండి, తలనొప్పి వచ్చింది ఈ గోళీ ఇవ్వండి, బయలు పెట్టింది ఇది చేయండి అని వాళ్ళు ఒక ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఇవ్వద్దు అంటారు. వాళ్ళు చేయరు, ఇంకోళ్ళను చేయలేరు. కనుక సుప్రీంకోర్టు ఏమంటుంది, మనం కొన్ని కోట్లు 100 కోట్లు పెట్టి ఇన్ని ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాం, వచ్చిన డాక్టర్లు సేవ చేయాలంటే ఎందుకోసం వీళ్ళు ముట్టించినట్టు మనం వాళ్ళ కోసం కాదు కదా. కనుక తప్పకుండా అసలు గవర్నమెంట్ కాదు, అన్ని కాలేజీల నుంచి ప్రతి వాడు పల్లెటూర్లలో 5 సంవత్సరాల పనిచేసేటట్టుగా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఎవరైతే ఈ డాక్టర్లు చదివారో మనము పే చేసిన అదేమంటారు ట్యాక్స్ల ద్వారానే కదా గవర్నమెంట్కి ఆదాయం వస్తే వీళ్ళందరినీ డాక్టర్లుగా వాళ్ళు అట్లా అనుకోరు. మేము డొనేషన్లు కట్టి చదువుకున్నాం, మా డబ్బులతో చదువుకున్నాం అనుకుంటారు ప్రైవేట్లో. అందుకని గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళు తప్పకుండా సేవ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంగా ప్రజల సొమ్ముతో చదువుకున్నాడు. అసలు మన సొమ్ముతో చదువుకొని మనకు సేవ చేయొద్దనే ఆలోచన ఎంత దురదృష్టకరం. కనుక అది కేంద్ర ప్రభుత్వం చెప్పినా సుప్రీంకోర్టు చెప్పింది చూడండి, మనకి ఎంత సిగ్గుపడాల్సిన. సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం ఏముంది, ప్రజాప్రభుత్వం చెప్పాలి. ఉండాలి. చర్చ ప్రారంభంగానే ఏదో ఒకటి ముగింపు వస్తుంది. అది అట్లా రూఫ్ టాప్ సోలార్ ఇది కూడా సరళలో మనం అద్వితీయం అనిచ్చారు. పెట్టుబడి అనుకూలత, వినియోగదారుల సంతృప్తితో అగ్రస్థానం. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో ర్యాంకులు ప్రకటించిన కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ. తెలంగాణ సర్కార్ చర్యలతో మెరుగైన ర్యాంకులు చూడండి. రూఫ్ టాప్ సోలార్ అంటే చూడండి, దానికి ఏం లేదు, మనం ప్లేట్లు పెట్టినట్టయితే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దానికి అది చక్రాలు తిరిగేది లేదు, రోటార్ లేదు, జనరేటర్ లేదు, దానికి నీళ్ళు అవసరం లేదు, బొగ్గు అవసరం లేదు. మనం మన ఇంటికి పైకప్పు మీద కనుక పెట్టినట్టయితే
మనకు విద్యుత్ వస్తుంది. దాంతో ఏమవుతుంది, మన భారం మన బయట రాష్ట్రాల నుంచి కొనుక్కునే బాధ తప్పుతుంది. ఇందులో మొత్తం భారతదేశంలో కర్ణాటక నంబర్ 1 స్థానంలో, తెలంగాణ 2వ స్థానంలో, గుజరాత్ 3వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో ఉంది. అంటే మనం చూడండి, భారతదేశంలోనే 4 ఏళ్ల కాలంలోనే 2వ స్థానానికి మనం రూఫ్ టాప్ సోలార్లో వచ్చినాము. అంటే మంచి పనులు మొదలు పెడితే స్థానాలు దానంతటదే వస్తాయి. ఇక వర్క్ టు ఓనర్ కూడా ఉంది కేటీఆర్ కదా, కార్మికుడి పారిశ్రామిక 387 కోట్లతో వర్క్ టు ఓనర్ దేశానికి ఆదర్శవంతమైన పథకం త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడి అని ఇచ్చారు. కార్మికుడే పారిశ్రామికవేత్త అని ఇచ్చారు. అది ఎంతవరకు సమంజసం అంటారు సార్? ఒకటి గుర్తుంచుకోండి, దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టులు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అది అయిందా? 70 ఏళ్లలో కూడా కాలే. కానీ పనిచేసేవాడిదే పరిశ్రమ అనే దానికి ఒక 387 కోట్లతోటి చేస్తే ఏమైంది, ఎవడు పని చేస్తున్నాడో 4 ఒక షెడ్డు 4 సాంచాలు ఇచ్చి దాని మీద పనిచేయడానికి ఓనర్ చేస్తే వాడి కుటుంబం బతుకుద్ది కదా. ఎంతమంది బతుకుతారు? 380 కోట్లు, కొన్ని వేల మంది. సిరిసిల్లలో 10-15 వేల మంది కార్మికులకు అంతకుముందు 3,000, 4,000, 5,000 వచ్చేది. ఇప్పుడు నెలకు 15,000 నుంచి 20,000 వస్తుంది. కనుక కార్మికుని ఓనర్ చేస్తే ఇంకా అంతకంటే ఆశించేదే ఉంది. స్వయం ప్రతిపత్తి అంతే కదా. వాడు మళ్ళీ 4గురికి ఉద్యోగం ఇవ్వగలుగుతాడు. తాను ఒక కార్మికుడిగా కాక 4 కార్మికులకు వాడు ఉపాధి కల్పించగలుగుతాడు. కరెక్ట్ సార్, ఇది ఒక మంచి ఆలోచన. అంతే కదా. ఎప్పుడు వాడు జీతగాడే ఉండదు కదా, వాడు కూడా ఓనర్ కావాలి కదా. ఏంటంటే నిరుద్యోగత అనేది తగ్గిపోతూ ఉంటుంది. 15,000 మంది ఇండస్ట్రియలిస్టులు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. అదే కదా, కరెక్ట్. నైస్ వర్డ్ ఇది. చిదంబరం అరెస్ట్ అని మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు. ఒక మాజీ ఆర్థిక శాఖ మంత్రి కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఢిల్లీలో ఆయన ఇంట్లోనే అదుపులో తీసుకున్న సిబిఐ ఈడీ బృందాలు అని ఇచ్చారు. అసలు చిదంబరం అరెస్ట్ ఇది ఊహించిందేనంటారు సార్? 2 విషయాలు ఇందులో గమ్మత్తు చాలా మందికి తెలియంది. అమిత్ షా మీద సోహరాబుద్దీన్ కేసు వచ్చినప్పుడు ఢిల్లీలో అప్పుడు ఈయన హోంమంత్రిగా ఉన్నాడు. ఆయన అరెస్ట్కి ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది, అమిత్ షా కేంద్ర హోమ్ మినిస్టర్ ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆయన బెయిల్కు అప్లై చేస్తే నిన్న ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేయగానే ఆయనకు అనుమానం వచ్చేసింది, నన్ను అరెస్ట్ చేస్తాడని. అందుకని సుప్రీంకోర్టులో మూవ్ చేశాడు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇదేం దేశానికి సంబంధించిన సమస్య, ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య, మేము ఇవ్వాలేందుకు, మేము నెక్స్ట్ డే మేము విచారణ చేపడతామన్నారు. అందుకని ఇప్పుడు శుక్రవారం విచారణ జరుపుతానది. మరి శుక్రవారం నాకేమైంది, అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి ఒక రోజంతా మాయమైన చిదంబరం ఏఎస్ఐసి ఆఫీస్లో నేను రాత్రి సడన్గా కనిపించి ఒక అప్పీల్ చేశాడు. అఫిడవిట్ లాగా నన్ను న్యాయంగా చూసి నన్ను అరెస్ట్ చేయొద్దు, దీన్ని విచారించండి, నేను అవైలబుల్ ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అన్నాడు. కానీ చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఇంటికి పోయి తలుపులు బిడాయించుకున్నాడు. ఎందుకు తలుపులు బిడాయించుకోవాలి? తలుపులు తెరిచే ఉంచవచ్చు కదా. ఆఖరికి సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు దుంకి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చు. ఎందుకు మీరు అరెస్ట్ చేస్తా అంటే నేనే వస్తా అంటే ఎంత గౌరవంగా ఉండేది. ఇది లేదు మన దగ్గర. దేశానికే హోంమంత్రిగా పనిచేసిన వాడు తన కొడుకు ద్వారా కోట్లు సంపాదించుకోవాలని ఆశించడం ఇది ఒక పెద్ద విషాదం మన దేశంలో. అంటే ఇతను చిదంబరం అరెస్ట్ చేయడంలో న్యాయం అయితే ఉంది కదా సార్? అరే ఆయన నిందితుడు అరెస్ట్ చేసిండు, అందరిని అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ చేసిండు, చేయొద్దా? కరెక్ట్ మీరు అన్నది. ఇంకో న్యూస్ చూసుకుంటే సార్, పైసలు తీసుకొని పాలలకు పట్టా సాగులో పట్టాలో అంటే దాని మీద నమస్తే తెలంగాణ రోజు ఒక పేజీ ఇస్తున్నది. అంటే రెవెన్యూలో విపరీతమైన అవినీతి జరుగుతున్నది. వీఆర్ఓనే 40,000, 5 లక్షలు, 3 లక్షలు తీసుకొని దొరికితే ఇన్ని లక్షలు వాడు అడుగుతుంటే ప్రజలేం కావాలి? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మగంట అని పెట్టి ఏ పేపర్ పెట్టలేదు, ఒక నమస్తే తెలంగాణ మాత్రమే పెట్టింది. పెట్టి రోజు 1 పేజీ 2 పేజీ జరుగుతున్న అన్యాయాలకు పరిష్కారాలు, తర్వాత సమస్యలు ఉన్న వాళ్ళది రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఏమైందంటే భయానికి పేపర్లో ఫుల్ పేజీలో వచ్చిందంటే భయపడతారు కదా. సో ఒక్క నమస్తే తెలంగాణ ఎందుకు చేయాలి, ఇవి అన్ని పేపర్లు చేయాలి. అంతే కదా. మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తే అన్యాయాన్ని సరి చేయమని కలెక్టర్ చెప్తాడు, మంత్రి చెప్తాడు, సీఎం చెప్తాడు. కానీ అన్యాయం రిపోర్ట్ కాకపోతే సభ్యత్వ నమోదుపై నేడు కేటీఆర్ సమీక్ష, కమిటీల నియామకం, కార్యాలయాల్లో నిర్మాణ పురోగతిపై చర్య, హాజరు కానున్న సభ్యత్వాల భవనాల నిర్మాణ ఇన్ఛార్జీలను ఇచ్చారు. అవన్నీ పార్టీకి సంబంధించిన మనకేం అవసరం, మనకు కావాల్సింది ప్రజలు కావాలి, ప్రజల సమస్యలు కావాలి అంతే. అభివృద్ధి, సంక్షేమం, సమస్యలు. కానీ అందరు మొదలు సమస్యలు తీసుకొని అభివృద్ధి సంక్షేమాన్ని వెనకబడతారు. కానీ జరుగుతున్నది ఏం చేయాలి? ఇంకొకటి కూడా చూడండి, కాళేశ్వరం రాజరాజేశ్వర రిజర్వాయర్ లోపలికి నీళ్ళు వచ్చేసినాయి, లోయర్ మానే డ్యామ్కు నీళ్ళు వచ్చేసినాయి, వరద కాలువలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, 7 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. అంటే మొత్తం మనకు కావాల్సిన 90 టీఎంసీల దాకా శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో కావాలి.
లోయర్ మాట్లాడకు దీనికంటే 50 కావాలి అంటే 140 టీఎంసీలలో ఇప్పుడు ఎంత వచ్చినాయి 7 ఉన్న 3 10 ఉన్న 15 25 వచ్చినాయి ఇంకా మనకి ఇంకొక 90 టీఎంసీలు 70 టీఎంసీలు వస్తే మనకు ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది పంటలు అవన్నీ సరిగ్గా పడతాయి కదా నీళ్ళు ఉంటే అన్ని పడతాయి మనకు ఇక రైస్ కానీ అది కానీ ఎవ్రీథింగ్ తక్కువ రేటుకే వచ్చే అవకాశాలు కూడా అంతే కదా పంట ఎక్కువ పడితే ధరలు తగ్గుతాయి పంట తక్కువ పడితే ధరలు పెరుగుతాయి ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా పండించడం వల్ల కూడా మనకు తక్కువ రేటు మనము నెగటివ్ న్యూస్ చూసి వాడు అరెస్టు వీడి ఆత్మహత్య వీడి చావు ఈ యాక్సిడెంట్లు చదివి ఇని మనకు అవే న్యూస్ అనిపిస్తున్నాయి అభివృద్ధి అనేది మన మనసులోకి వెళ్ళిపోయింది అసలు న్యూస్ పేపర్ చేయాల్సిన పని ఏంది అభివృద్ధి సంక్షేమం ప్రజల ఎదుగుదల చుట్టూ ఉన్న వాతావరణంలో హరిత ఇటువంటి రిపోర్ట్ అవి చేయరు అనవసరమైన రిపోర్ట్ చేస్తుంటారు ఓకే సార్ ఇప్పుడు డాక్టర్లు గ్రామాల్లో సేవ చేయాల్సిందే అనేసి మనకు అద్భుతమైన ప్రణాళిక ఇది ఇదివరకే ఉంది కానీ అప్పుడు ఇది కొద్దిగా ఉంది 1 year చేయాలని ఉంది దాన్ని 5 ఏళ్ళు అంటే ఇంకా బాగుంటుంది అంటే ఇప్పటికే 1 yearకే ఇంత గొడవ చేస్తున్నారు కదా సార్ 1 year పోతలేరు కార్లలో పోయి కార్లలో వస్తున్నారు 2 గంటలు పని చేసి 3 గంటలు పని చేసి వస్తున్నారు అంటే వాళ్ళకి అక్కడ సరైన కనీస సౌకర్యాలు లేకంటారా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళు సరైన సౌకర్యాలు వాళ్ళకేనా భారతీయులు ఎవ్వరికి లేవు అంటే కాదు సార్ అంటే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాయండి భలే ఉన్నది పోవద్దు మనం జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండాలి రాష్ట్ర హెడ్ క్వార్టర్ ఉండాలి స్పెషలిస్ట్గా ఫీజు 1000 రూపాయలు తీసుకోవాలి 2000 తీసుకోవాలి టెస్టులు రాయాలి కోట్లు సంపాదించాలి ఇది డాక్టర్ల వృత్తి అయిపోయింది అసలు డబ్బు కట్టి చదువుకోవాలి డబ్బు సంపాదించాలనేది సమాజాన్ని తప్పుతో పట్టించే చర్య ఇటువంటి దాన్ని మనం డిస్కరేజ్ చేయాలంతే అంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా అలాగే ఉంది కదా సార్ పోటీతత్వం అనేది ఎక్కువ ఉంది కదా వాళ్ళు కూడా డబ్బులు కట్టేసి సీట్లు సంపాదించుకోవడం ఎందుకు సేవ చేస్తారు కదా డబ్బులు సంపాదించుకోవడం అంటే ఏ వృత్తి అయినా అలాగే అదే వద్దు ఇంజనీరింగ్ కావాలన్నా కూడా ఇంకేదైనా కావాలన్నా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్లో చదివి వాళ్ళ పిల్లల్ని మొత్తం అందులో రుబ్బేసి మొత్తం చదివిపించేసి వచ్చేసేసి వాళ్ళు ఏంటి చివరికి లక్ష్యం ఏంటి అంటే డబ్బులు సంపాదించడం అనే ఇదే ఉంది కదా మునుపు మిడిల్ స్కూల్లో చదివేటప్పుడు లాస్ట్ పీరియడ్లో క్రాఫ్ట్స్ అని తోట పని అనేది ఉండేది లేకపోతే శుద్ధి మన నూలు వడకడమో నేర్పేది అంటే ఏంటి సమాజం గురించి ఆలోచించాము ఇప్పుడు సమాజం గురించి ఆలోచించేది లేదు నాకు 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 ఇది ఎక్కడ తేలుతుంది తెగదు కదా స్కూళ్ళలో అది ఈవెన్ ప్లే గ్రౌండ్స్ కూడా లేకపోవడము పిల్లలకు వ్యాయామశాలలు ఇంకా స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ లేకపోవడం వల్ల కూడా అవును కొంతవరకు అసలు ప్రైవేట్ స్కూళ్ళలో స్థలాలే లేవు 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు ఆ మధ్యలో నారాయణ చైతన్యకాల ఇక్కడ స్కూళ్ళలో దిల్సుఖ్ నగర్లోనే పెద్ద యాక్సిడెంట్ అయ్యి పెద్ద మనుషులు చనిపోయినారు చూడండి అందుకని దుర్మార్గమైన చర్య ఇది మనం విద్య వైద్యం ఇవి రెండు కనుక ప్రజలకు అందుబాటులో వస్తే మన సగం సమస్యలు పోతాయి ఇప్పుడు వైద్యం అందకుండా అయిపోయింది ఒట్టి స్పెషలిస్టే 500 ఫీజు తీసుకుంటాడు అంతే విద్య కూడా అందదు విద్య కూడా లక్షల కోట్లకు వచ్చేసింది ఇప్పుడు ఎండిడిఎం అంటే 1 కోటి 1 కోటిన్నర అంతే ఇది దుర్మార్గమైన వ్యవస్థ సార్ ఇప్పుడు మామూలుగా మంచి స్కూల్లో వేద్దామంటే పిల్లలకు ఎల్కేజీలోనే 30,000 40,000 వసూలు చేసేవాళ్ళు కూడా ₹1,00,000 వచ్చేసి అడ్మిషన్ ఫీజు అనేది కూడా ఉంది అంటే విద్య వైద్య అనేది పూర్తిగా ఉచితం అనేది చేస్తే ఉచితం కాకుండా కనీసం ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టునే చేయాలి అట్లా నెలకు ₹1000 ఫీజు అంటే ఏడాదికి 12,000 ఆ లెవెల్లో ఇచ్చిన ఆటో నడిపేవాడు కూడా చదివించుకుంటాడు కానీ మనకి ట్యాక్స్ అంత భారం కావద్దు కదా విద్య భారం కావద్దు విజ్ఞానాన్ని మనం అందించాలి తర్వాత వైద్యం కూడా అందుబాటు ఇవి రెండు ఉన్నాయనుకోండి అసలు ఎవడు ఇంత కోట్ల జమ చేసి బీరువాలలో భూగృహాల్లో దాచుకోడేవాడు ఇప్పుడు వైద్య విద్య అనేది మనం ఫ్రీ అనేది చేస్తే ఖచ్చితంగా అవుతుందంటారా డిఫరెంట్ అయ్యో ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని కూడా అదే కదా కొత్త 1000 పడకల హాస్పిటల్ అంటే ఏ ఉద్దేశం 100 పడకల హాస్పిటల్ అంటే ఏ ఉద్దేశం అదే కదా అంటే ఇప్పుడు వైద్యం కూడా ఫ్రీగా చేసేసారు కొన్ని స్కూల్లో కొన్ని హాస్పిటల్స్లో ఉంటాయి కదా సార్ కానీ అక్కడ సరైన సౌకర్యాలు లేక సరైన కనీస వసతులు లేక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాలిసిస్ సెంటర్లు పెట్టిళ్ళు అంతకు డయాలిసిస్ అంటే ₹1000 కావాలని ఉంది ఇప్పుడు డయాలిసిస్ సమస్య లేదు కదా అట్లాగే అన్ని టెస్టులు ఫ్రీ అన్నారు అట్లా ఒక్కొక్కటి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఈ సమస్య కొద్దిగా 5 ఏళ్ళ 10 ఏళ్ళైనా తగ్గిపోవచ్చు కానీ ఆ దిశలో ప్రయత్నమే జరగకపోతే ఇప్పుడు రెవెన్యూ చట్టము పంచాయతీరాజ్ చట్టం మున్సిపల్ చట్టం ఎందుకు తెచ్చారు ప్రయత్నం మొదలైంది లంచాల వ్యవస్థ ఉండద్దు ఇట్లా ఒకడు భూమి అమ్మితే ఒకడు కొంటే ఆ రోజే వాడి పేరు మీద బదిలీ కావాలి ఆటోమేటిక్గా అంటున్నారు ఎంత గొప్ప విషయం దానికోసం కలెక్టర్లతో 2 రోజులు ఒక ముఖ్యమంత్రి నిర్వహించిన దాఖలా ఎక్కడ ఇదివరకు లేదు మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి ఏం చేశాడు చెట్లు చూపించాడు పెంచినవి చూపించాడు ఇట్లా పెంచమన్నాడు మీరు ఏం చేయకండి కాపీ చేయండి ఈడ ఎట్లా పెంచినా అట్లా పెంచండి ఇది సేవ చేద్దాం మనం ఈ విధంగా రెవెన్యూలో సంస్కరణలు తీసుకొద్దాం మున్సిపాలిటీ
మున్సిపాలిటీలో సంస్కరణలు తీసుకొస్తారు, పంచాయతీ అంటే సంస్కరణలు తేవాలని ఆలోచన లేని పాలకులు ఇప్పటిదాకా ఉన్నారు. ఆలోచన ఉన్నవాని గురించి ఏమంటారు, అవినీతి ఉందని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడట. అవినీతి ఉంది కాబట్టి రేపు సంస్కరణలు. సో లైక్ దట్ లెట్ అస్ నాట్ సే గవర్నమెంటే స్వచ్ఛంగా ఉంది, ప్రతిపక్షాలు మంచి లేవని కాదు, కానీ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలను సుఖపెట్టే ఆలోచన చేయాలి పాలకులు. ఓకే, థ్యాంక్ యూ నిజాం వెంకటేశ్వర్లు గారు. మనతో గెస్ట్ నిజాం వెంకటేశ్వర్లు గారు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే రేపటి కార్యక్రమంలో ఇదే రోజు ఇదే టైం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాము. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.